హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం చిన్ని టమాటాలతోటి మసాలా కర్రీ చేసుకోబోతున్నాము. ఈ దీనిలని చెర్రీ టమాటోస్ కూడా అంటారు. సో మనం ఈ చెర్రీ టమాటోస్తో మంచి కర్రీ చేసుకోబోతున్నాము, పార్టీ వేరీ మసాలా కర్రీ. సో మనం దీంతో వంకాయ కర్రీ కూడా ఇంతకుముందు పెట్టాము, అలాగే ఇప్పుడు కూడా. సో ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకున్నాము, ఒక గడ్డ ఇలా సన్నగా స్లైస్లుగా కట్ చేసి పెట్టాము, చిన్న ముక్కలు కాదు, స్లైస్లుగా. ఇప్పుడు మనము పల్లీలు తీసుకున్నాము, ఒక 2 టేబుల్ స్పూన్లు, 4 టేబుల్ స్పూన్లు వచ్చి మనము నువ్వులు తీసుకుంటాం ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నువ్వులు వేసుకోవాలి, దోరగా చిన్న మంట మీద మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, దోరగా వేగాలన్నమాట. సో ఫ్రెండ్స్ నచ్చితే ఈ వీడియో కామెంట్ పెట్టండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది ఈ వీడియో. సో ఇది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా మనకి ఆవాలు వచ్చి మనకు ఒక పావు టీ స్పూన్తో ఆవాలు, మనకి ఒక టీ స్పూన్తో వచ్చి మనకి జీలకర్ర, అదే టీ స్పూన్తో మనకి టీ స్పూన్ కన్నా ఎక్కువ మనకి ధనియాలు. సో టేబుల్ స్పూన్ కాదు ఫ్రెండ్స్, టీ స్పూన్ తోటి మనం 2 వేసుకున్నాము, ఒకటి పల్లీలు ఒకటి నువ్వులు. సో ఫ్రెండ్స్ అవన్నీ వేగిపోయాయి, తీసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్ వేపుకోవాలన్నమాట. ఇందులోనే ఫస్ట్ మీడియం మంట మీద పెట్టేసి తర్వాత సిమ్ పైన పెట్టేసుకోవాలి, బాగా గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి ఫ్రెండ్స్. సో ఇంకా మిగతా ఈ వేపినవన్నీ డ్రై రోస్ట్ అని మనము మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో తప్పకుండా ఫ్రెండ్స్ ఈ కర్రీ చేసుకోండి, మీకు చూస్తే కూడా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. నేను మాటల్లో చెప్పడం కాదు, నిజంగానే అద్భుతంగా ఉంటుంది. సో మన ఇంట్లో చిన్న ఫంక్షన్ల కాడి నుంచి పెద్ద ఫంక్షన్ల వరకు చేసుకోవచ్చు, అంటే పెళ్ళిళ్ళు పేరెంటలు అన్నిటికీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా, చాలా అందంగా, చాలా బాగుంటుంది. టేస్ట్లో అయితే సూపర్గా ఉంటుంది. బగారా రైస్, వైట్ రైస్, చపాతీ, పుల్కా, దేంతో అయినా ఈ కలర్లో వేగాయి చూడండి. ఇప్పుడు మనము జార్ తీసుకొని, మిక్సీ జారు, మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడి, సో కొబ్బరి పొడి అయినా వేసుకోండి, పట్టి పెట్టుకుంది, కొబ్బరి ఉంటే కూడా వేసుకోండి, అది కూడా 1 టేబుల్ స్పూన్ లెక్కతోటి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మనం కూరకు సరిపడంత, మళ్ళీ కావాలంటే పైన చూసుకొని వేసుకోండి. సో 2 టమాటోస్ మన ఇంట్లో, ఈ ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పౌడర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ మనం ఏవైతే ఏం పెట్టుకున్నామో గోల్డెన్ కలర్, ఇవి వేసేసుకోవాలి. 2 టమాటోస్ అన్నాం కదా, మన ఇంట్లో నార్మల్ టమాటోస్ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. వీలైతే మెదగకపోతే వాటర్ వేసుకోండి. అదే ఆయిల్లో ఇప్పుడు ఆనియన్స్ వేగిన ఆయిల్లో మనం కాస్త ఇంకా ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మనకి ఆవాలు తగినంత, జీలకర్ర తగినంత, మన కూరకు సరిపడే ఒక హాఫ్ టీ స్పూన్తో. సో మెంతులు వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ ఫ్రెండ్స్. మనకి ఇవి కలోంజీ అంటారు, అంటే ఉల్లిగడ్డ గింజలు అనమాట, ఉల్లిగడ్డ ఇత్తనాలు. సో ఇవి కూడా వచ్చి ఒక పావు టీ స్పూన్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ వేగిన తర్వాత కాస్త వంకాయ వేపుకోవాలి ఇందులోనే, కొంచెం క్వాంటిటీ కదా వేపేసుకోవాలి ఇందులోనే, లేదంటారా ఎక్కువైనా కూడా వేపుకోవచ్చు, నో ప్రాబ్లం, గిన్నె సైజుని బట్టి వేసేసుకోవచ్చు. ఇవి వేపేసుకొని నేను వంకాయల్ని తీసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కాస్త మసాలా మక్కిస్తామన్నమాట. ఇందులో కూడా మక్కించుకున్నా నో ప్రాబ్లం. సో నేను మనకి వీలుని బట్టి చేసేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీనిలో తీసేసుకోవాలి. తీసుకొని మసాలాని మనము ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్. చూడండి, ఇది వేసుకొని కాస్త చిన్న మంట పైనే, లేకుంటే ఎక్కువ ఎగురుతుంది. ఇలా మనం కాస్త స్లోగా సిమ్గా పెట్టుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసేసుకోవాలి అన్నమాట. మన ఇంట్లో కరివేపాకు, ఈ కరివేపాకు అనేది నాకు సిస్టర్ తెచ్చిచ్చిందనమాట, తను తెచ్చిచ్చింది కరివేపాకు. ఇది చూడండి, లేతది చాలా బాగుంది. సో మేము కరివేపాకు ఎక్కువనే వాడతాము. సో కరివేపాకు ఏమైందంటే, లేత కరివేపాకు ఒక 2 డబ్బాల నిండా చేసి పెట్టుకున్నాను. సో బాగా కొంచెం మీడియం ముదురున్నది కారం పొడి చేసుకున్నాం. సో మా చెల్లెలు తెచ్చిందనమాట, వాళ్ళ ఊరు నుంచి తెచ్చింది, వాళ్ళ ఇంటి ముంగల పెరట్లో కాసిందనమాట. సో కొంచెం చిటికెడు పసుపు ఫ్రెండ్స్, ఎక్కువ అక్కర్లేదు, చిటికెడు పసుపు. చూడండి
ఇది కలిపేసుకొని చిన్న మంట పైనే, పెద్ద మంట పెడితే మాడిపోతుంది. కారము అవన్నీ వేస్తున్నాం కదా, అందుకే మాడిపోతుంది. సో కారం ఎందుకు ఇప్పుడు ఆయిల్ ఆ నూనెలోనే వేయాలి, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఆ జారుకున్నది కూడా మొత్తం తీసేసుకొని క్లీన్గా వాటర్ వేయకుండా బాగా కలిపి మగ్గించుకోవాలి దీన్ని, మసాలాని. ఎందుకంటే టమాటాలు వేసాం కదా, సో బాగా మగ్గాలి. మూత పెట్టుకొని కాస్త మగ్గిన తర్వాత టమాటోస్కి బ్యాక్ సైడు వెనక వైపు కాస్త ఒక కట్ పెట్టుకోవాలి. టమాటా గట్టిగా ఉందనుకోండి 2 కట్లు పెట్టుకోండి, అలా అన్నమాట. నేను అలా కూడా పెడుతున్నాను. కొన్ని మెత్తగా ఉండే దాంట్లోకి ఒక కట్ పెడుతున్నాను, జస్ట్ జ్యూస్ వెళ్ళి బయటికి రావడానికి, మన మసాలాలంతా లోపలికి వెళ్ళి ఆ టమాటా ఉన్న ఫ్లేవర్ బయటికి రావాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మేమైతే నిజంగా తెగ ఎంజాయ్ చేసాం ఈ కర్రీ. అండ్ నెక్స్ట్ డేకి ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వంకాయలు వేసేసాం. నెక్స్ట్ డే ఎందుకు సూపర్ ఉంటుందంటే, చేపల కర్రీ ఎలా సూపర్గా ఉంటుందో అలాగే సేమ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పచ్చడి తింటున్నంత ఫీలింగ్ ఉంటుంది, అంత నోటికి అంత కమ్మదనం, అంత రుచి వస్తుందన్నమాట. అలా అనమాట. చూడండి, ఈ వంకాయలు వేసిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత కాస్త జారు గడిగేసి ఇందులో వాటర్ వేసాం. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు రసం కూడా వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, దాన్ని ఆ గుజ్జుని కూడా ఇందులో వేసేస్తాను ఫ్రెండ్స్. కాస్త వాటర్ వేసి ఫస్ట్ కలుపుకొని తర్వాత మిగతావి యాడ్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇంకా ధనియా జీలకర్ర పొడి అంతా ఆల్రెడీ వేసాము, ఖాళీ మెంతుల పొడి ఒకటే వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది మన గుజ్జు, ఇంకొంచెం గుజ్జు కూడా వేస్తున్నాను. సో నూనె ఎప్పుడైతే ఇలా తేలుతుందో అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. ఈ చెరీ టమాటోస్ అనేటివి, చిన్ని టమాటోలు దింపే ముందల ఒక 5 మినిట్స్ దింపుతామనంగా వేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వేసి ఉడికించాల్సిన అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్ దింపుతామన్న ముందు, అంతే, పెద్దగా అవసరం లేదనమాట. ఇందులోనే చెరీ టమాటోలో బెంగళూరు టమాటోస్ కూడా వస్తాయి, అది కూడా కాంబినేషన్ బాగుంటుంది. సో చింతపండు ఇంకాస్త, ఇందులో బెల్లం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తున్నాం కదా, అందుకని కఫం అలాంటిది పెరగకోకుండా ఉండడానికి చాలా మంచికి హెల్ప్ఫుల్ చేస్తుంది. సో కొంతమంది షుగర్ వేస్తారు, కొంతమంది బెల్లం వేస్తారు. సీమాంధ్ర తెలంగాణలో ఎక్కువ శాతం బెల్లమే వేస్తారు. బెల్లం వేసాను ఫ్రెండ్స్, ఒక 1/2 టీ స్పూన్ అంతా. చూడండి, ఫైనల్గా అయిపోయింది ఇది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది, అద్భుతంగా ఉందన్నమాట. చూడండి, తగినంత వాటర్ వేసుకొని ఇలా చేసేసుకోవాలి. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసుకోండి. ఫస్ట్ లైక్ చేస్తేనే మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో కూడా, ఇంకా నేను పెట్టిన పాత వీడియోస్ కూడా వస్తాయి, మీకు అందుబాటులో వస్తాయి. సో లైక్ కొట్టుకుంటేనే మీకు కూడా రీసెర్చ్లో మీకు దొరుకుతుంది తొందరగా నా వీడియోస్. చూడండి ఎంత కమ్మగా అనిపిస్తుందో. ఇలా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా. సో వద్దన్నా కూడా తింటాము. సో అప్పుడప్పుడు మనకి నోటి రుచికి మనకి ఏది బాగాలేకున్నా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. సో ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో వెంటనే మీ వరకు వస్తాయి. సో లైక్ చేస్తే మాత్రం మీ రీసెర్చ్లో ఎప్పుడు మీరు మా వీడియో చూడాలనుకున్నా కూడా పాత వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో ముందు వస్తుంటాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఇంకొక వీడియోతో తప్పకుండా మీతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.